మన జీవితంలో మనం ఎవరమో తెలుసుకోవాలి అనే అవసరం చాలా ముఖ్యమైనది. మనకు మనమే అర్థం కాకపోతే ప్రపంచం మనలను అర్థం చేసుకోదు అనే విషయం మనం గుర్తించాలి. మనలో ఉన్న అసలు శక్తి బయటపడాలి అంటే మనం మనసును ప్రశాంతంగా ఉంచాలి అనే విషయం నిజం. మనసు ప్రశాంతంగా ఉంటేనే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న గందరగోళం మన జీవితం కూడా గందరగోళంగా మారుతుంది అనే విషయం నిజం. అందుకే క్లారిటీ చాలా ముఖ్యమైనది అనే విషయం మనం గుర్తించాలి. మనకు ఏమి కావాలో స్పష్టంగా తెలుసుకోవాలి అనే విషయం చాలా అవసరం. లేకపోతే మనం ఇతరుల మార్గంలో నడుస్తూ ఉంటామనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మన జీవితం మీద బాధ్యత మనదే అనే విషయం మనం గుర్తించాలి. ఇతరులను బ్లేమ్ చేయడం వల్ల ఏం మారదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న బాధ మనల్ని బలంగా చెయ్యాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. బాధ మనల్ని బలహీనంగా చేయకూడదు అనే విషయం మనం గుర్తించాలి. ప్రతి బాధ ఒక సందేశం తీసుకువస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆ సందేశాన్ని అర్థం చేసుకుంటే మన జీవితం మారుతుంది అనే విషయం నిజం. మనలో ఉన్న కోపం మనల్ని నాశనం చేస్తుంది అనే విషయం మనం గుర్తించాలి. కోపాన్ని నియంత్రించాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మనం మన భావాలను అర్థం చేసుకోవాలి అనే విషయం నిజం. మన భావాలను దాచిపెట్టడం వల్ల మనలో ఒత్తిడి పెరుగుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనకు మనమే నిజాయితీగా ఉండాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. మనలో ఏమి జరుగుతుందో మనం అర్థం చేసుకోవాలి అనే విషయం మనం గుర్తించాలి. మన జీవితంలో డిసిప్లిన్ అనేది చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది అనే విషయం నిజం. డిసిప్లిన్ లేకపోతే మనం ఎక్కడికీ చేరుకోలేము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనకు ఉన్న సమయం చాలా విలువైనది అనే విషయం మనం గుర్తించాలి. అది తిరిగి రాదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. వృధా సమయం మన జీవితాన్ని వెనక్కి లాగుతుంది అనే విషయం మనం గుర్తించాలి. ప్రతిరోజూ మనం మన లక్ష్యానికి దగ్గరవ్వాలి అనే ఆలోచన ఉండాలి. అది మనకు దిశను ఇస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న ఆత్మవిశ్వాసం మన విజయానికి మూలమనే విషయం నిజం. మనకు మనమీద నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలమనే విషయం మనం గుర్తించాలి. మనలో ఉన్న సందేహాలు మనల్ని ఆపేస్తాయి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం మనపై నమ్మకం పెంచుకోవాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. జీవితం ఎప్పుడూ సులభంగా ఉండదు అనే విషయం నిజం. కానీ అదే మనకు అనుభవం ఇస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న సహనం మనకు విజయాన్ని అందిస్తుంది అనే విషయం మనం గుర్తించాలి. తొందరపడడం వల్ల తప్పులు జరుగుతాయి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న ఆశ మనకు ముందుకు వెళ్లడానికి శక్తి ఇస్తుంది అనే విషయం నిజం. కాని ఆ ఆశ వాస్తవానికి దగ్గరగా ఉండాలి అనే విషయం మనం గుర్తించాలి. మన జీవితంలో బ్యాలెన్స్ చాలా ముఖ్యమైనది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా ఎక్కువైతే అది సమస్య అవుతుంది అనే విషయం మనం గుర్తించాలి. మన ఆరోగ్యం కూడా చాలా ముఖ్యమైనది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం లేకపోతే ఏదీ ఉపయోగముండదు అనే విషయం మనం గుర్తించాలి. మనసు ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమైనది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మెంటల్ పీస్ లేకపోతే మనం సంతోషంగా ఉండలేం అనే విషయం మనం గుర్తించాలి. మనలో ఉన్న అలవాట్లు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి అనే విషయం నిజం. మంచి అలవాట్లు మనను ముందుకు తీసుకెళ్లతాయి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. చెడు అలవాట్లు మనను వెనక్కి లాగుతాయి అనే విషయం మనం గుర్తించాలి. అందుకే మనం మంచి అలవాట్లు పెంచుకోవాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. ప్రతిరోజూ చిన్న మంచి పనులు చెయ్యాలి అనే ఆలోచన ఉండాలి. అది మనలో పాజిటివ్ ఎనర్జీ పెంచుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న కృతజ్ఞతాభావం మనకు సంతోషమిస్తుంది అనే విషయం నిజం. మనకు ఉన్నదానికి కృతజ్ఞత చెప్పాలి అనే విషయం మనం గుర్తించాలి. మన జీవితంలో ఉన్న మంచి విషయాలను గమనించాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. అది మన ఆలోచనలను మార్చుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న ప్రేమ మన జీవితాన్ని అందంగా మారుస్తుంది అనే విషయం నిజం. ఇతరులను అర్థం చేసుకోవాలి అనే విషయం మనం గుర్తించాలి. మనలో ఉన్న సహాయం చెయ్యాలనే మనస్సు మనకు ఆనందమిస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇతరులకు సహాయం చేయడం వల్ల మన జీవితం విలువైనదిగా మారుతుంది అనే విషయం
మనం గుర్తించాలి. జీవితమంటే కేవలం డబ్బు కాదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సంతోషం, శాంతి కూడా అంతే ముఖ్యమైనవి అనే విషయం మనం గుర్తించాలి. మన జీవితంలో నిజమైన విలువలుండాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. అవి మనకు సరైన దారి చూపిస్తాయి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న నిజాయితీ మనకు గౌరవం తెస్తుంది అనే విషయం నిజం. అందుకే మనం నిజాయితీగా జీవించాలి అనే విషయం మనం గుర్తించాలి. మన జీవితంలో మనం ఎక్కడున్నామో అర్థం చేసుకోవాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. మన స్థితి ఏదైనా సరే దాన్ని అంగీకరించాలి అనే విషయం మనం గుర్తించాలి. అంగీకారం వచ్చినప్పుడు మనస్సు ప్రశాంతంగా మారుతుంది అనే విషయం నిజం. ప్రశాంతమైన మనస్సుతోనే మనం ముందుకు వెళ్ళగలము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న ఆందోళన మన శక్తిని తగ్గిస్తుంది అనే విషయం మనం గుర్తించాలి. అందుకే మనం అన్నెసెసరీ టెన్షన్ తగ్గించుకోవాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. మన జీవితంలో సింప్లిసిటీ ఉండాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అతి ఆలోచనలు మనల్ని అలసటకు గురిచేస్తాయి అనే విషయం మనం గుర్తించాలి. మనస్సు ప్రశాంతంగా ఉండాలి అంటే మనం మన థాట్స్ను కంట్రోల్ చెయ్యాలి అనే విషయం నిజం. మన థాట్స్ మన జీవితాన్ని షేప్ చేస్తాయి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న డౌట్ మన ఎదుగుదలను ఆపేస్తుంది అనే విషయం మనం గుర్తించాలి. అందుకే మనం క్లారిటీ పెంచుకోవాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. మనకు ఏమి కావాలో స్పష్టంగా తెలిసినప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉంటాము అనే విషయం నిజం. అది మన డెసిషన్స్ని స్ట్రాంగ్గా చేస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న లేజినెస్ మన జీవితాన్ని స్లో చేస్తుంది అనే విషయం మనం గుర్తించాలి. దాన్ని ఓవర్కమ్ చెయ్యాలి అనే నిర్ణయం తీసుకోవాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు ఒక చిన్న స్టెప్ అయినా ముందుకు వెయ్యాలి అనే ఆలోచన ఉండాలి. అది మనకు కన్సిస్టెన్సీ ఇస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఉన్నవారే జీవితంలో సక్సెస్ సాధిస్తారు అనే విషయం నిజం. ఒక్కసారిగా పెద్ద మార్పులు అవసరం లేదు అనే విషయం మనం గుర్తించాలి. చిన్న చిన్న స్టెప్స్ కూడా పెద్ద మార్పులు తీసుకువస్తాయి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో పేషెన్స్ చాలా ముఖ్యమైనది అనే విషయం నిజం. ఎందుకంటే ప్రతి ఫలితం తన సమయానికి వస్తుంది అనే విషయం మనం గుర్తించాలి. తొందరపడితే మనం మిస్టేక్స్ చేస్తాము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం కామ్గా ఉండాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. మనలో ఉన్న ఈగో మన సంబంధాలను నాశనం చేస్తుంది అనే విషయం మనం గుర్తించాలి. అందుకే మనం ఈగో తగ్గించుకోవాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న వినయం మనకు గౌరవం తెస్తుంది అనే విషయం నిజం. వినయంగా ఉండడం మనకు స్ట్రెంగ్త్ అని మనం గుర్తించాలి. మన జీవితంలో రిలేషన్షిప్స్ చాలా ముఖ్యమైనవి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మంచి సంబంధాలు మనకు ఆనందమిస్తాయి అనే విషయం మనం గుర్తించాలి. మనలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్ కూడా చాలా ముఖ్యమైనది అనే విషయం నిజం. సరైన విధంగా మాట్లాడ్డం నేర్చుకోవాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మన మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి అనే విషయం మనం గుర్తించాలి. అందుకే మనం జాగ్రత్తగా మాట్లాడాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. మనలో ఉన్న లిజనింగ్ స్కిల్ కూడా చాలా ముఖ్యమైనది అనే విషయం నిజం. ఇతరులను వినడం ద్వారా మనం చాలా నేర్చుకోగలము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో లెర్నింగ్ ఎప్పుడూ ఆగకూడదు అనే విషయం మనం గుర్తించాలి. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. మనలో ఉన్న క్యూరియాసిటీ మన ఎదుగుదలకు సహాయపడుతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ప్రశ్నలడగడం తప్పు కాదు అనే విషయం మనం గుర్తించాలి. మనలో ఉన్న క్రియేటివిటీ మన జీవితాన్ని స్పెషల్గా చేస్తుంది అనే విషయం నిజం. మనలో ఉన్న ఐడియాస్ను ఎక్స్ప్రెస్ చెయ్యాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో
రిస్క్ తీసుకోవాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. రిస్క్ లేకపోతే గ్రోత్ ఉండదు అనే విషయం మనం గుర్తించాలి. మనలో ఉన్న ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మనల్ని ఆపేస్తుంది అనే విషయం నిజం. కానీ ఫెయిల్యూర్ అనేది ఎండ్ కాదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఫెయిల్యూర్ అనేది లెర్నింగ్ ప్రాసెస్లో భాగం అనే విషయం మనం గుర్తించాలి. దాన్ని యాక్సెప్ట్ చేస్తే మనం స్ట్రాంగ్ అవుతాము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న డిటర్మినేషన్ మన విజయానికి కీలకం అనే విషయం నిజం. ఏ పరిస్థితుల్లోనైనా మనం గివప్ అవ్వకూడదు అనే విషయం మనం గుర్తించాలి. మనలో ఉన్న హార్డ్ వర్క్ మనకు రిజల్ట్స్ ఇస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. షార్ట్కట్ కోసం వెతకడం మనకు నష్టమే అనే విషయం మనం గుర్తించాలి. మనలో ఉన్న డిసిప్లిన్ మన జీవితం మార్చగలదు అనే విషయం నిజం. రోజూ రొటీన్స్ పాటించడం చాలా ముఖ్యమైనది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మన జీవితంలో గోల్స్ ఉండాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. గోల్స్ లేకపోతే మనం ఎయిమ్లెస్గా ఉంటాము అనే విషయం మనం గుర్తించాలి. మన గోల్స్ రియలిస్టిక్గా ఉండాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. స్టెప్ బై స్టెప్ అచీవ్ చెయ్యాలి అనే విషయం మనం గుర్తించాలి. మనలో ఉన్న ఫోకస్ మన విజయానికి చాలా అవసరం అనే విషయం నిజం. డిస్ట్రాక్షన్స్ తగ్గించాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న ఎనర్జీని సరైన దిశలో ఉపయోగించాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. అది మనకు సక్సెస్ ఇస్తుంది అనే విషయం మనం గుర్తించాలి. మన జీవితంలో గ్రాటిట్యూడ్ ఉండాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనకు ఉన్నదానికి ధన్యవాదం చెప్పాలి అనే విషయం మనం గుర్తించాలి. మనలో ఉన్న పాజిటివిటీ మనకు పీస్ ఇస్తుంది అనే విషయం నిజం. నెగటివ్ థాట్స్ తగ్గించాలి అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న లవ్ మన జీవితాన్ని మీనింగ్ఫుల్గా చేస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇతరులను ప్రేమించాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. మనలో ఉన్న కైండ్నెస్ మనకు ఆనందమిస్తుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. చిన్న సహాయం కూడా పెద్ద మార్పు తీసుకువస్తుంది అనే విషయం మనం గుర్తించాలి. మన జీవితంలో పర్పస్ ఉండాలి అనే విషయం చాలా ముఖ్యమైనది. పర్పస్ ఉన్నప్పుడు మనం మోటివేటెడ్గా ఉంటాము అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మనలో ఉన్న ప్యాషన్ మనకు డ్రైవ్ ఇస్తుంది అనే విషయం నిజం. మనకు ఇష్టమైన పనిని చెయ్యాలి అనే విషయం మనం గుర్తించాలి. ఈ మాటలు మీ హృదయాన్ని తాకాయి అనే అనిపిస్తే ఒక్కసారి ఆలోచించండి. మీలాంటి ఇంకెంతమంది ఈ బాధలో ఉన్నారు అనే విషయం. మీరు ఈ వీడియోని లైక్ చేయడమంటే ఇంకో మనిషి జీవితంలో చిన్న వెలుగు వెలిగించడమనే అర్థం. మీరు ఈ వీడియోని షేర్ చేయడమంటే ఎవరో ఒకడి బాధ తగ్గించడమనే గొప్ప పని. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమంటే మీ జీవితాన్ని మార్చుకోవడానికి మీరు తీసుకునే మొదటి అడుగు అనే విషయం గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో మనం తీసుకెళ్లేది డబ్బు కాదు, మన వల్ల ఎవరికైనా వచ్చిన సంతోషం మాత్రమే అనే సత్యం ఎప్పుడూ గుర్తుంచుకోండి. అందుకే ఈ వీడియోని షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం కలిసి మరెందరో జీవితాల్లో శాంతి తీసుకురావాలి అనే ఒక చిన్న ప్రయత్నమిది. మళ్ళీ ఇంకో మంచి ఆలోచనతో, మంచి సందేశంతో మీ ముందుకు వస్తాను అనే మాటతో ధన్యవాదాలు.